భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్రౌండ్ ప్రదర్శనకి ఈ మ్యాచ్ అనేది నిలువెత్తు నిదర్శనం. ఫీల్డింగ్ అయితేనేమి కానీ, బ్యాటింగ్ అయితేనేమి, బౌలింగ్ అయితేనేమి, ప్రతి దానిలో కూడా భారత్ విజృంభించింది. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా ఏం తక్కువ ఆడలేదు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి మరీ ఆడింది. ఇక ఒకానొక దశలో ఒక్క బంతికి 6 పరుగులు చేయాలి లేదా 7 పరుగులు చెయ్యాలి అన్నా కూడా వాళ్ళ ఆ ఒక్క బంతిని కూడా ఏదో ఒక రకంగా ఆడాలి, గెలవాలి అన్న పాజిటివ్ దృక్పథంతో ఉన్న జట్టు ఇంగ్లాండ్ జట్టు. అంటే చివరి నిమిషం వరకు పోరాడే జట్టనమాట. కాకపోతే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఇంటి బాట పట్టింది. అంటే ఇంకా సెమీఫైనల్ నుంచే నిష్క్రమించింది. ఇక ఫైనల్‌కి మన భారత్ అవతల జట్టు నుంచి న్యూజిలాండ్ వెళ్ళాయి కదా! అయితే ఇక ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ చాలా అంటే చాలా బాధపడ్డాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు. అసలు ఇంతకీ ఏమైంది అంటే ఈ మ్యాచ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజు శాంసన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను హ్యారీ బ్రూక్ వదిలేశాడు. అయితే ఈ అవకాశంతో సంజు శాంసన్ 89 పరుగులతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన దీని గురించే స్పందించడమే కాకుండా అసలు టోటల్ విషయాన్ని చెప్పాడు. అసలు తను ఇంతకీ ఏమన్నాడంటే, పిచ్ తాజాగా ఉండడం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేము భావించాం. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు ఎక్కువగా సహకారం ఉంటుందని ఊహించాం. దాంతోనే టాస్ గెలిచిన వెంటనే మేము బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్ పైకి బాగా చక్కగా వచ్చింది. నేను కూడా పెద్ద తప్పు చేశాను. సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేశాను. అయితే ఈరోజు మేము మ్యాచ్ ఓడిపోయింది మాత్రం ఆ ఒక్క క్యాచ్ వల్లని నేను చెప్పలేను. భారత జట్టు గెలవడానికి, అలాగే మా జట్టు ఓడిపోవడానికి ప్రధానంగా ఒక ఆటగాడు ఉన్నాడు. అతనే జస్‌ప్రీత్ బుమ్రా. అతను అసలు నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్న బౌలర్లలో తనొక అద్భుతమైన బౌలర్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి అని అంటారు కదా! దురదృష్టవశాత్తు అదే జరిగింది. ఇక ఈరోజు చాలా అద్భుతంగా ఆడిన విషయం ఏదైనా ఉంది అంటే అది జాకబ్ బెథెల్. అతను ఎంత గొప్ప క్రికెట్ ఆడాడో నిజంగా ముచ్చటేస్తుంది. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనేంటో ప్రపంచానికి చూపించాడు. మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించటము జరగదు అనే విషయాన్ని మేము 250 పరుగులను చేసినప్పుడే ప్రపంచానికి అర్థమైపోయి ఉండాలి. కాకపోతే ఇరు జట్లు ఏదో ఒక జట్టు గెలవాలి. ఇంకొక జట్టు ఓడాలి. అయితే మా స్టేజ్‌లో ఏ జట్టు ఉన్నా సరే ఈ పాటికి చేతులెత్తేసేది. 170 పరుగులు మాక్సిమం చేసుంటే గొప్ప విషయం అయి ఉండేది. మేము కాబట్టి జస్ట్ 7 రన్స్ తేడాతోనే ఓడిపోయాం. అయితే నేనిక్కడ ఒక విషయాన్నైతే చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్స్‌లో ఖచ్చితంగా భారత జట్టు గెలవడానికి చాలా అంటే చాలా కారణాలున్నాయి. మొదటిది వాళ్ళ హోమ్ గ్రౌండ్. రెండవది జస్‌ప్రీత్ బుమ్రా. అతను ఒక సూపర్ మ్యాచ్ విన్నర్. అతన్ని బౌలింగ్‌లో ఎప్పుడైనా సరే ఆ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చాలా జాగ్రత్తగా ఆడాలి. అతని ఓవర్‌లు అయిపోయాయి అంటే బ్యాట్స్‌మెన్స్ కొద్దిగా రిలాక్స్ అవుతాడు. నాకు తెలిసి ప్రెజెంట్ ఉన్న టీ20 వరల్డ్ కప్ జట్టులో ఏ జట్టులోనూ బూమ్రా లాంటి ప్లేయర్ లేడు. మంచి బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారు. కానీ బూమ్రా లాంటి ఒక అద్భుతమైన బౌలర్ ఉండడం చాలా గొప్ప విషయం. భారత్‌కి మిగతా జట్లకి తేడా అదేమో అనిపిస్తోంది అంటూ హ్యారీ బ్రూక్ వ్యాఖ్యానించాడు.